ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. యెషయా 32:17 చదువుతున్నాను. నీతి సమాధానము కలుగజేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు ఈరోజు నీతో నాతో మనందరితో ప్రభు తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిని అనుసరించి నడిచే వారి జీవితంలో, వారి కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానము కలుగజేస్తాడంట. అవును దేవుని బిడ్డలారా, మన గృహాల్లో కానివ్వండి, మనలో నీతి లేకుండా అనీతిమంతులుగా, నీతిని అనుసరించి నడిచని వాడిగా మనం ఉండొద్దు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడున్నా మనము నీతిగా బ్రతకాలి, నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులు నివాసము ఆశీర్వదించబడుతుందంట. నీతిమంతుల పైన దేవుని యొక్క దృష్టి ఉంటుందంట. అంటే నీతిని అనుసరించి నడిచినప్పుడు వారి హృదయాల్లో, వారి గుండెలో, వారిలో నెమ్మది, సమాధానం కలుగుతుంది. అనీతిమంతులు, పాపులు, దుష్టుల హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. వారు క్షేమంగా ఉండరు. ఏదో ఒక భయము చేత వారు ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటారు. కాబట్టి మీ హృదయంలో దేవుడు నీతిని వెతుకుతున్నాడు. మీరు నీతిమంతులుగా, నీతిగా జీవించినప్పుడు ఆయన మీలో సమాధానాన్ని కలగజేయబోతున్నాడు. కాబట్టి లోకంలో ఉన్న వ్యక్తులు అంటారు, నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే జీవితం లేదంటారు. కానీ లోకస్తులు మాట్లాడే మాటను బట్టి మనం జీవించడానికి వీల్లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు నీతిమంతుడు గనుక ఆయన బిడ్డలమైన మనము నీతిని అనుసరించి నడిచేయాలి. ఎక్కడున్నా, ఏ చోటున్నా, నీ ఉద్యోగం దగ్గరైనా, వ్యాపారం దగ్గరైనా, కుటుంబమైనా, భార్య దగ్గర, భర్త దగ్గర, ప్రతి చోట కూడా నీతిగా ఉండి దేవుని అనుసరించి నడిచినప్పుడు సమాధానము, నెమ్మది, క్షేమాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుడు నీతికి ఆధారమై ఉన్న దేవుడు గనుక ఆయన బిడ్డలమైన మనము నీతిని అనుసరించి నడుచుకోండి, నీతిగా బ్రతకండి. ఆయన మీ హృదయంలో నెమ్మదిని కలగజేయబోతున్నాడు. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఈరోజు విన్న వాక్యాన్ని నాయన, ఆయా వాగ్దానాన్ని బట్టి వందనాలు. మీ బిడ్డలు నమ్ముతూ, విశ్వసిస్తూ ఉండగా ఈ రోజు నుంచి నాయన నీతిని అనుసరించి నడుస్తూ ఆయా నీతి సమాధానమును కలుగజేస్తుందని వాక్యం ద్వారా మాట్లాడావు కనుక ఎవరి హృదయంలోనన్నా అసమాధానము, అశాంతి, నెమ్మది లేకపోతే నాయన ఇప్పుడే వాటి నుండి తొలగించి ఆయా సమాధానమును, నెమ్మదిని వారికి అనుగ్రహించి నీతిని అనుసరించి నడిచే కుటుంబాలుగా నీ బిడ్డల్ని, వారి కుటుంబాలని నిలబెట్టి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.